నేడు విడుదలైన 10th ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మిశ్రమ ఫలితాలు వచ్చే. నిర్మల్ జిల్లా 98.96% ఉత్తీర్ణత రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువగా, మంచిర్యాల 97.20%తో 20వ స్థానం, ఆదిలాబాద్ 96.90%తో 21వ స్థానం, ఆసిఫాబాద్ 94.16 అలాగే 28వ స్థానాల్లో నిలిచాయి. ఇక నిర్మల్లో 9,743 మంది పరీక్షలు రాసి 9,642 మంది ఉత్తీర్ణులు కాగా, ఇక మంచిర్యాలలో 9,684కి 9,413, ఆదిలాబాద్లో 10,875కి 10,538 మంది, ఆసిఫాబాద్లో 6,932కి 6,527 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక 4 జిల్లాల్లోనూ బాలికలే అధిక ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు. ఇక జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్గా 10,875 మంది పరీక్షకు హాజరయ్యారు. దాంట్లో నుంచి 10,538 మంది పాస్ అయ్యారు. మొత్తం 96.90 వచ్చింది. ఇట్స్ ఇన్ 21 ప్లేస్. సో లాస్ట్ టైము 97.40 పాస్ అయ్యారు. ఇప్పుడు 96.90 0.50 అనేది డ్రాప్ అయింది సార్. తర్వాత దాంట్లో నుంచి 10,875లో 5,439 మంది బాలురు, మరి 5,436 మంది బాలికలు ఉన్నారు. దీంట్లో 5,227 మంది బాలురు, 5,311 మంది బాలికలు పాస్ అయ్యారు. సో మొత్తం వచ్చేసి 9,690. ఈ యొక్క 96.90%తో 20 ప్లేస్ వచ్చింది. ఎక్కడెక్కడైతే రిజల్ట్స్ తగ్గినాయో ఆ యొక్క ఈ డ్రోన్ సప్లిమెంట్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ నడుపుతూ ఇంకా మిగతా అందరూ పాస్ అయ్యేలాగా చూస్తాం. ఒక్కసారి ఇప్పుడు అంటే డీటెయిల్గా ఎక్కడెక్కడ రిజల్ట్స్ ఎంత వచ్చినాయి అనేది సాయంత్రానికి 7 తర్వాత కానీ మనకు ఇంకా ఫుల్ క్లారిటీ రాదు. ఇప్పుడు ఓన్లీ రిజల్ట్స్ పర్సంటేజ్ జిల్లా వారికి వచ్చినాయి. ప్రతి స్కూల్ వారిగా కేజీబీలలో ఎంత వచ్చింది, మోడల్ స్కూల్ ఎంత వచ్చింది, ప్రైవేట్లో ఎంత వచ్చింది, గవర్నమెంట్ ఎంత వచ్చింది, ఎక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయనేది చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే ఒక 300 గ్యాప్ ఉంది. రిజల్ట్ 350 వరకు గ్యాప్ ఉంది నియర్ అబౌట్. ఈ 350 మంది ఎక్కడెక్కడ ఉన్నారు ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్, ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్కి తప్పారని చూసి దాని ప్రకారం అది చేస్తాం. అంటే స్వల్ప తేడాతోనే ఈసారి దాదాపుగా మరి 10 పొజిషన్స్ డ్రాప్ డౌన్ అయింది. దానికి కూడా ఒకసారి ఏందనేది చూస్తాం. అంటే స్పెషల్ క్లాసెస్ కంటిన్యూస్గా పెట్టినాము, అది నడిచినాయి. బట్ ఎనీహౌ ఎక్కడ డ్రాప్ అయిందనేది ఒకటి సాయంత్రానికి అనాలిసిస్ చేయగలుగుతాం. చేసిన తర్వాత దీన్ని ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలో చూస్తాం. ఇప్పుడు ఇవాళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి రావడం. మేబీ జూన్లో ఉంటుంది, మే లాస్ట్ వీక్ ఆర్ జూన్లో ఉంటుంది. ఇవాళ వస్తాయి డీటెయిల్స్ అని. వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ప్రెస్ నోట్ ఇస్తాం. సాయంత్రం ఒకసారి పూర్తి డీటెయిల్స్ వచ్చినాక కూడా డీటెయిల్గా పబ్లిష్ చేస్తాం.